హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈటీ క్లబ్ @365. ఈరోజు నేను మీకు మహాబలేశ్వర్లోని ఫేమస్ టెంపుల్స్ అంటే ఒక 3 టెంపుల్స్ ఉంటాయి ఫేమస్ అన్నట్టు చాలా. సో ఆ టెంపుల్స్ గురించి చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి మన మహాబలేశ్వర్, న్యూ మహాబలేశ్వర్ అంటారు. ఇక్కడ ఈ బస్ స్టాండ్ దగ్గర మీకు టూర్ 1 ప్యాకేజ్ అన్నీ ఉన్నాయి కదా, టూర్ 1, 2, 2, 3 అని. సో ఇవి కార్ రైడ్, అంటే కార్ తీసుకుంటే ఇది ఉన్నట్టు 13-20 రూపీస్ అన్ని వ్యూ పాయింట్స్ కవర్ చేయొచ్చు. ఇంకా ఈ ప్రైస్కి ఇన్ని హవర్స్లో ఏ వ్యూ పాయింట్స్ కవర్ చేయొచ్చు అని ఉంది. సో బస్ కూడా ఉంటుంది, బట్ బస్ తక్కువ ప్రైస్ ఉంటుంది, బట్ రద్దీగా ఉంటుంది, మళ్ళీ మనం అన్ని కవర్ చేయలేము. సో నేను కార్ తీసుకున్నాను 13-20 రూపీస్ మేజర్ వ్యూ పాయింట్స్ అన్ని కవర్ చేయడానికి. సో మనం ఫస్ట్ వచ్చేసి పంచగంగా టెంపుల్కి వెళ్తున్నాము. సో జనరల్గా ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్ని గురించి ఏం చెప్పారంటే అరౌండ్ 4500 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్స్ అని చెప్పారు. సో మీరు చూస్తుంటే కూడా తెలుసుకోవచ్చు, అంటే అనిపిస్తుంది అలానే. అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ లోపల పంచగంగా అక్కడ నుంచి వస్తుంది విగ్రహం నుంచి వెళ్ళి. అవైతే చాలా చాలా బాగున్నాయి నీళ్ళు. అందరూ వచ్చి అలా కొద్దిగా టేస్ట్ చేస్తారు అన్నట్టు వాటర్ అలా ప్రసాదంలో. సో కృష్ణుని విగ్రహం కూడా ఉంది అక్కడ. సో కొంతమంది ఇది 1888లో సంథింగ్ ఆ టైంలో కట్టారు అని చెప్పారు, బట్ స్టిల్ 4500 ఓల్డ్స్ అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారు అన్నట్టు. సో ఇది మహాబలేశ్వర్ మందిర్, శివలింగం ఉంటుంది. సో నేను లోపల అంత వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను, బట్ మీరు చూసుకోవచ్చు ఎంత బాగుంది ఆర్కిటెక్చర్. సో వికీపీడియాలో ఇంకా క్లియర్గా ఉంది, చూడండి మీరు కూడా. సో లోకల్ వచ్చేసి 4500 ఇయర్ ఓల్డ్ అంటున్నారు కొంతమంది. 1888లో 16th century 18th century ఆ టైంలో కట్టారు అని చెప్పారు. సో మనం నెక్స్ట్ వచ్చేసి కృష్ణాబాయ్ మందిర్కి వెళ్తున్నాం. సో కృష్ణాబాయ్ అనగానే నేను కృష్ణుడు టెంపుల్ ఏమో అనుకున్నాను, కాదు. సో దాని ముందట ఒక నది ఉంటుంది, చాలా పెద్దది. సో దాంట్లో అరౌండ్ 5 నదుల కలయిక ఉంటుంది. అక్కడ కృష్ణా నది వాటర్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు అందులో మేజర్గా. సో ఆ కృష్ణా నది యొక్క పేరుతో కృష్ణాబాయ్ అని పెట్టారు. నేను కృష్ణుడు అనుకున్నాను, కానీ కృష్ణుడు కాదు. అండ్ కృష్ణా నది యొక్క విగ్రహం కూడా ఉంటుంది లోపల, అది నాకు కనిపించలేదు అంత క్లియర్గా. అండ్ మేజర్గా వచ్చేసి శివలింగం కూడా ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు అది కృష్ణా నది. అండ్ అక్కడ నుంచి మనకి ఎలిఫెంట్ వ్యూ పాయింట్ కూడా కనిపిస్తుంది. నేను అన్ని వ్యూ పాయింట్స్ తర్వాత చూపిస్తాను. సో ఇందులో ఉన్నట్టు మీకు అస్సలు కనబడట్లేదు ఇందులో ఏముందనేది క్లియర్గా, బట్ శివలింగమును కృష్ణాబాయ్ అంటే కృష్ణా నది యొక్క విగ్రహం కూడా ఉంటుంది. సో ఈ వాటర్ ఉంది కదా ఇక్కడ చూడండి, కోనేరులా చిన్నగా. సో మీకు చూపించాను కదా, నది అంత కిందికి ఇక్కడ ఉంది, ఇది మీద ఉంటుంది. ఇక్కడికి వాటర్ అందులోకి వెళ్ళి ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదంట. మీరు చెక్ చేయండి ఒకసారి, మీరు కూడా యూట్యూబ్లో కానీ వేరే ఛానల్స్లో కానీ వేరే వెబ్సైట్స్లో చెక్ చేయండి ఒకసారి, కమెంట్లో పెట్టండి మీకు ఏమైనా తెలిస్తే ఈ వాటర్ అనేది ఇక్కడికి ఎలా వస్తుంది. ఎందుకంటే పైప్ లైన్ సిస్టమ్ లేదు, అట్లాంటిది ఏమి ఉండదు అన్ని సంవత్సరాల క్రితము, బట్ స్టిల్ అది అమేజింగ్ అన్నట్టు. అంత కింద నుంచి ఇక్కడికి వాటర్ వాళ్ళు ఎలా తెప్పించారనేది. సో మీరు చూస్తున్నారు కదా అంత డిస్టెన్స్లో ఉంది. సో ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్స్ అన్నీ మనం కవర్ చేస్తాము, ఎందుకంటే 13-20 రూపీస్లో అన్ని వ్యూ పాయింట్స్ కవర్ చేయాలి. సో అది మనకు దూరం నుంచి కనిపించేది సైడ్కి, అది ఎలిఫెంట్ వ్యూ పాయింట్ అంట. సో అది కూడా కవర్ చేసి చూపిస్తాను. మీరు అన్ని వీడియోస్ చూడండి, నేను ఒక్కొక్క పార్ట్ పెడుతూ ఉంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.